చదువు మనిషి నాగరికత పరిణామం చెందినప్పటి నుంచి అభివృద్ధి చెందిన ప్రతి విషయానికి చదువు అనేది మూల కారణం. నేటి విద్యకి పూర్వకాలం యొక్క విద్యకి చాలా వ్యత్యాసాలు ఉన్నప్పటికీ మూల విషయం అయితే వ్యక్తిని ఒక జ్ఞానిగా, ఒక వ్యక్తిత్వాన్ని నిర్మించే విధంగా నైతిక విలువలు నేర్పించి సమాజ స్థితిగతులకు తను ఏ విధంగా ప్రవర్తించాలో తనకు తాను అనుభవంగా తెలిసే విధంగా తీర్చిదిద్దడమే ఆ చదువు యొక్క ముఖ్యోద్దేశం. నేటి కాలంలో అయితే చదువు పూర్తిగా వ్యాపారపరమైపోయింది. ప్రభుత్వ పరంగా నడిచే విద్యా వ్యవస్థలు నామమాత్రంగా నడుస్తున్నాయి. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 21 ప్రకారం జీవించే ప్రాథమిక హక్కులో విద్యా హక్కు భాగంగా ఉందని భారత సుప్రీంకోర్టు ప్రకటించింది. రాజ్యాంగం యొక్క 86వ చట్ట సవరణ ప్రకారం భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21A చేర్చడం ద్వారా 6 నుండి 14 సంవత్సరాల వయసు గల పిల్లలందరికీ ఉచిత మరియు నిర్బంధ విద్యను అందించడానికి ప్రాథమిక హక్కుగా చేర్చబడింది. ఈ చట్ట ప్రకారం ఈ విషయాన్ని రాష్ట్రం కూడా నిర్ణయించవచ్చు. ఇది పిల్లల హక్కుగా కాకుండా ప్రభుత్వ బాధ్యతగా చట్టం ఉంటే ప్రయోజనం ఉండేదేమో, బహుశా ఫలితాలు కూడా వేరేగా ఉండేవేమో. సెక్షన్ 2 క్లాస్ 15 ప్రకారం విద్య అనేది ధార్మిక కార్యకలాపం. దీని ప్రకారం చట్టంలోని సెక్షన్లు 11, 12 మరియు 13 క్రింద విద్యా కార్యకలాపాలు పన్నుల నుండి మినహాయించబడతాయి. కళాశాలలు మరియు విశ్వవిద్యాలయాలు వంటి ఉన్నత విద్యా సంస్థలు GST నుండి మినహాయించబడ్డాయి. వృత్తి శిక్షణ సంస్థలు లేదా కోచింగ్ సెంటర్లు 18% GST, ప్రైవేట్ శిక్షణ సంస్థలు 18% GST, పుస్తకాలు, యూనిఫాములు, రవాణా వంటి ఇతర విద్యా సేవలు 5% GSTతో ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ప్రభుత్వాలు రాజకీయంగా వారి మనుగడకు ప్రజలకు ధనాపేక్ష పథకాలు పెట్టి విద్యా వ్యవస్థను వాడుకుంటున్నారు. జ్ఞానాన్ని, వివేకాన్ని, వ్యక్తిత్వ వికాస అంశాలను పాఠ్యాంశాలుగా చేర్చడం, చిత్తశుద్ధితో కూడిన నిరంతర పర్యవేక్షణ, కాలానుగుణంగా నూతన సంస్కరణలు ఇవన్నీ ప్రభుత్వం తరపు నుండి వస్తే ఏ దేశ విద్యా వ్యవస్థ అయినా ఆ దేశానికి గర్వకారణం అవుతుంది. కానీ దురదృష్టవశాత్తు నేటి మన విద్యా వ్యవస్థలో బడులు మొక్కుబడిగా కొనసాగుతున్నాయి. ఓ 4 రంగులు, ఓ 5 అంగులు, ఓ 6 ఓపెనింగులు కాదు మనకు కావాల్సింది. విద్య యొక్క ఆవశ్యకతను గుర్తించి జ్ఞానంతో పాటు నైతిక సామాజిక బాధ్యతతో విద్యార్థులను తీర్చిదిద్దే పాఠ్యాంశాలు, అందుకు అనుగుణమైన బోధనా పద్ధతులతో విద్యా వ్యవస్థ పునరుద్ధరించబడాలి. కానీ అది అందని ద్రాక్షాల అయిపోయింది. అసలు కనిపించిన నల్లపోస అయిపోయిందని కూడా చెప్పొచ్చు. ప్రైవేటు రంగ సంస్థలు ర్యాంకుల మోతలు మోగిస్తూ ఒక త్రిశంకు స్వర్గం చూపిస్తూ ఆ విషయంలో సక్సెస్ అయ్యారని చెప్పాలి. మనం సినిమాల్లో అప్పుడప్పుడు చూస్తూ ఉంటాం. పుట్టబోయే బిడ్డకు సీటు దొరకడం కష్టం అయిపోయి ₹1,00,000 డొనేషన్ ఇచ్చానని, సీటు కోసం ఉదయాన్నే వెళ్లి గేటు ముందు నిలబడ్డానని, ఇలా కొన్ని హాస్యాస్పదంగా వెటకారంగా కొన్ని విద్యా వ్యవస్థ గురించి సినిమాల్లో చూస్తుంటాం. మనం చెప్పుకోవడానికి ఇది హాస్యంగా ఉంది గానీ ఇదే నిజం. ఎందుకంటే అందరికీ, ప్రతి వ్యక్తికి విద్య అనేది మూలం అనే విషయాన్ని ఎప్పుడైతే కొందరు వ్యాపార వ్యక్తులు, కొన్ని వ్యవస్థలు గుర్తించాయో దానిని పూర్తిగా వ్యాపార పరంగా మార్చేశారు. వాస్తవానికి మన ప్రభుత్వపరమైన చట్టాలు, రాజ్యాంగపరమైన నిబంధన ప్రకారం విద్య అనేది వ్యాపారంగా ఉండకూడదు. దాని యొక్క నిర్వహణ వ్యయం తగినట్టుగా ఫీజులు ఉండాలి. లాభాపేక్షతో విద్య అనేది చేయకూడదు అనేది స్పష్టంగా ఉంది. కానీ ఇది పూర్తిగా నేడు విరుద్ధంగా నడుస్తుంది. విద్యకు సంబంధించిన ప్రభుత్వ వ్యవస్థలు దీనిపై దృష్టి సారించవలసిన అవసరం ఉంది. కొందరు ఆ ఫీజులు కట్టలేక, బాధలు కష్టాలు పడలేక దిగువ మధ్య తరగతి వారు వారి యొక్క జీవితాన్ని నాశనం చేసుకుంటున్నారు. విద్యార్థులు ఈ ఒత్తిడి తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్న కొందరైతే ఆ ఫీజులు వాళ్ళకి కట్టలేకపోతున్నాం అని చెప్పి బాధపడే తల్లిదండ్రులు కొందరు. ఇలాగే ఇది ఒక విధంగా చెప్పాలంటే పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దడం కాదు గాని వాళ్ళ భవిష్యత్తుని అయోమయంలో పడేసే ఒక వ్యవస్థగా నేటి విద్యా వ్యవస్థ తయారైపోయింది. దీనిపై ప్రభుత్వం దృష్టి పెట్టవలసిన అవసరం ఎంతైనా ఉంది. అసలు ఒక వ్యక్తి, ఒక పిల్లవాడు, ఒక బాలుడు ఎదుగుతున్నప్పుడు, సమాజంలో ముందుకెళ్తున్నప్పుడు, పెద్దవాడవుతున్నప్పుడు తనకేం కావాలి, ఏం నేర్పించాలి, ఎలా ఉంటే తన జీవితంలో ఎదగగలడు, గౌరవంగా సంతోషంగా జీవించడానికి మనం ఒక బాలుడికి ఏ విషయంలో ఏం చేయగలుగుతున్నాం అనే విధంగా నేటి విద్యా వ్యవస్థ ఆలోచిస్తే అసలు ఎవరు దీని గురించి మాట్లాడే పనే ఉండదు. ఎంతసేపు ర్యాంకులు వచ్చాయా, ఆ ర్యాంకులు సీటు వచ్చిందా అని కొన్ని విద్యా సంస్థలు అదే ఊదరగొడుతూ అదే ప్రసంగాలతో పిల్లల్ని, తల్లిదండ్రుల్ని అయోమయంలో పడేసి వారి యొక్క వ్యాపారాత్మక లాభాపేక్షతో తప్ప విద్య యొక్క ప్రమాణాలు గాని, విద్యలో నాణ్యత గాని పెంచే విధంగా కృషి చేయట్లేదు. వాళ్ళ బిల్డింగుల నాణ్యత పెరుగుద్ది, వాళ్ళు చేసే యాడ్స్ ప్రకటనల నాణ్యత పెరుగుతుంది తప్ప విద్యలో నాణ్యత అయితే మాత్రం పెరగనే పెరగదు. తల్లిదండ్రులు కూడా కొందరు ఎలా తయారయ్యారంటే మా పిల్లోడికి ర్యాంక్ వస్తే చాలు కదా, ఏదో ఒకటి సెటిల్ అయిపోద్ది అనే ఒక తెలియని, చెప్పాలంటే ఒక అపోహ భావంతో అయోమయ పరిస్థితిలో ఉన్నారు. నాణ్యమైనది దొరుకుతుంది అంటే నాసిరకం దగ్గరికి ఎవరెళ్తారు? కానీ నాసిరకాన్ని ఇదే నాణ్యతని చెప్పి ప్రకటన చేసుకుంటే అది తప్ప ఇంకా వేరే దిక్కే ఉంటుంది. ఇప్పుడు నేటి విద్యా వ్యవస్థలో జరిగే పరిస్థితి కూడా ఇంతే. ప్రభుత్వం పూర్తిగా ఈ రంగాన్ని నిర్లక్ష్యం చేసిందని చెప్పొచ్చు. ఎందుకంటే అసలు ప్రభుత్వమే కొన్ని దేశాల్లో అయితే విద్యా, వైద్యం అనేది పూర్తిగా తన ఆధ్వర్యంలో నిర్వహిస్తుంది. ఎందుకంటే భావితరాల భవిష్యత్తుల్లో దేశానికి సేవ చేయాల్సింది ఇప్పుడు చదువుతున్న విద్యార్థులే కాబట్టి, వాళ్లే రేపటి దేశానికి భవిష్యత్తు కాబట్టి
చాలా దేశాలు కూడా ఉదాహరణకు జర్మనీ, స్వీడన్ ఇలా కొన్ని దేశాలు విద్యని పూర్తిగా వాళ్ళ ఆధ్వర్యంలో నిర్వహించి కొన్నాళ్ల వరకు వాళ్ళు ఉచిత నిర్బంధ విద్యని ప్రోత్సహిస్తారు. చదువు పూర్తయిన తర్వాత తమ ప్రతిభకు, తమ తెలివితేటలను బట్టి, వారికి వచ్చిన అవకాశాలను బట్టి ముందుకెళ్తారు అనేది అక్కడ ఒక మంచి ప్రణాళిక. ఇది సహజంగా ఒక హ్యూమన్ సైకాలజీ ప్రకారం రూపొందింపజేసిన ఒక వ్యవస్థ అని చెప్పవచ్చు. ఇదే మార్పు వ్యవస్థ మన దేశంలో కూడా వస్తే, విద్యావస్థలో కొన్ని సంస్కరణలు చేస్తే సంస్కారంతో, సమర్థతతో కూడిన భావితరం వస్తుందని ఆశించవచ్చు. రావాలని మనందరం కోరుకుందాం. ప్రాచీన కాలంలో ఋషులు, మునులు, గురువులు వీళ్ళు మనకి వారి అనుభవాల యొక్క సారాన్ని మనం ముందు భవిష్యత్తులో ఏ విధంగా బ్రతకాలో తెలియజేసే విధంగా కథలు, పురాణాలు, ఇతిహాసాల ద్వారా విద్యను బోధించేవారు. ఆ విద్యలో ఖగోళ శాస్త్రం, భౌతిక శాస్త్రం, రసాయన శాస్త్రం, వైద్య శాస్త్రం, శిల్పశాస్త్రం ఇలా ఎన్నో ఉంటూ ఉన్నాయి. నేటి కాలంలో కూడా అవే కొద్ది మార్పులతో ఖగోళ శాస్త్రం అంటే రాకెట్ సైన్స్, అంతరిక్ష పరిశోధన విద్య, భౌతిక శాస్త్రం, ఫిజిక్స్, రసాయన శాస్త్రం, ఫార్మస్యూటికల్స్, వైద్య శాస్త్రం, మెడిసిన్స్, అర్థశాస్త్రం లేదా ఆర్థిక శాస్త్రం, ఎకనామిక్స్ మరియు ఫైనాన్స్ కు సంబంధించిన విషయాలు, వేదగణితం, గణిత శాస్త్రం, మ్యాథమెటిక్స్, ఇతర గణాంక శాస్త్రాలు, సాంకేతిక శాస్త్రం, కంప్యూటర్స్ మరియు మిగతా డిజిటల్ కి సంబంధించిన ఏవైనా సరే ఇలా ఈ కవులకే వస్తాయి. విద్య యొక్క మూలం అయితే జ్ఞానమే. మరి ఆయా శాస్త్రాలకు సంబంధించిన జ్ఞానంతో విద్య నేర్చుకుని ఉపాధి పొంది వాటిల్లో ఖచ్చితంగా నైతిక విలువలు కూడా పాటిస్తూ అందుకు అనుగుణంగా మనం జీవిస్తున్నామా అంటే ప్రశ్నార్థకమే అని చెప్పాలి. చదువుకున్న చదువుకు తగిన ఉద్యోగం రాలేదన్న మాట నేటి కాలంలో ఎంతో మంది నిరుద్యోగుల దగ్గర నుంచి వింటూ ఉన్నాం. ఇది వాస్తవమే అయినప్పటికీ ఒక వ్యక్తి ఒక లక్ష్యం దిశగా వెళ్లాలని ఒక శాస్త్రం పట్ల తనకున్న మక్కువతో, ఇష్టంతో ఆ విద్య నేర్చుకుని దానిలో అతను నిష్ణాతుడై, పట్టబద్ధుడై సమాజానికి తన సేవలో ఉపయోగిస్తూ తద్వారా తాను ఉపాధి పొందాలనుకోవడం, ఆశించడం తప్పేమీ కాదు. అలాగే ఉండాలి కూడా. కానీ ప్రావీణ్యం కలిగిన వ్యక్తులు ఉన్నంత శాతంలో ఉపాధి అవకాశాలైతే నేటి సమాజంలో లేవు. ఇది అందరికీ తెలిసిన విషయమే. ఒక శాస్త్రం పట్ల, ఒక విషయం పట్ల పట్టుబద్ధుడై ఒక యువకుడు సమాజంలో వచ్చిన తర్వాత తన యొక్క సేవనే, సామర్థ్యాన్ని సమాజానికి ఉపయోగిస్తూ ఉపాధిని పొందాలి అని బ్రతుకు తెరువు కోసం తన సమాజం ముందు నిలబడతాడు. అలా నిలబడిన తనకి సమాజంలో ఉన్న వ్యవస్థలు ఏ అవకాశాలు కల్పిస్తున్నాయి? అవకాశాలు లేక నిరాశతో తనకు తగిన అవకాశం కాకపోయినా వేరే చిన్న చిన్న వాటికి వెళ్లడం, తనకున్న ఆర్థిక బలంతో చిన్న చిన్న వ్యాపారాలు పెట్టుకోవడం, లేదా సమాజం మీద కోపంతో దురలవాట్లకు లోనై నేరాలకు పాల్పడడం నేటి సమాజంలో జరుగుతూనే ఉంది. దేశ యువబలం యొక్క సామర్థ్యాన్ని పూర్తి స్థాయిలో వినియోగించలేకపోతున్నాం అనేది జీర్ణించుకోలేని యథార్థం. చదువుకు తగిన ఉద్యోగం రాకపోతేనే, అది ప్రభుత్వ ఉద్యోగం కాకపోతేనే వీలైనంత వరకు ప్రైవేట్ సంస్థలు కూడా ప్రభుత్వ సంస్థల కన్నా ఎక్కువ వేతనంతో మన సేవలను వినియోగించుకునేందుకు సిద్ధంగా ఉన్నాయి. వాటిలో ప్రయత్నాలు చేయవచ్చు. మన అర్హత మేరకు అవి సాధించవచ్చు. లేదా ప్రభుత్వ రంగాలు కల్పించేటటువంటి ఆర్థిక సహాయం, లోన్లు, అవకాశాలు చూసుకుంటూ మనకి లక్ష్యంగా అనిపించే వ్యాపారం గాని, మనకు అలవాటున్న వృత్తిపరమైన ఉపాధి గాని, ఏదైనా అవగాహన కలిగిన వ్యాపారం గాని చేయొచ్చు. మనలో ప్రతి ఒక్కరికి భగవంతుడు ఏదో ఒక ప్రతిభ, ఏదో ఒక ప్రవృత్తి లాంటి ఒక అభిరుచిని ఇచ్చే ఉంటాడు. దానిని మనం గుర్తించి దానిని సాధన చేస్తూ, అభ్యసిస్తూ దాన్ని సానపెట్టామంటే ఖచ్చితంగా మనం విజయం సాధిస్తాం. విజయం సాధించడం అంటే 6 అంకెల జీతం కాదు, 4 చక్ర వాహనాలు కాదు, 3 అంతస్తుల భవనాలు కాదు, 2 చేతుల సంపాదించడం కాదు, ఒక్కడినే విజయం సాధించాలని మురిసిపోవడం అంతకన్నా కాదు. అసలు విజయం అంటే ఏంటి? విజయం అంటే మనకున్న శారీరక, మానసిక సామర్థ్యాలను మనం గుర్తించి సమాజంలో, జీవితంలో ఎటువంటి పరిస్థితులు ఏర్పడినా నిలదొక్కుని తల ఎత్తుకుని ముందుకు సాగిపోయే ధైర్యాన్ని కలిగి ఉండడం. చాలా మంది చెప్తూ ఉంటారు, ఒక కృషి, ఒక పట్టుదల, ఒక దీక్ష ఇవే విజయానికి మార్గాలని. ఒప్పుకోవాలి, వాస్తవం ఉంది. కానీ అసలు విషయం ఏంటంటే మనం ఎప్పుడైతే ఎదురు వచ్చే ప్రతి సమస్యను ఎదుర్కోగలమనే ధైర్యాన్ని ముందుగా కూడగట్టుకుని నిలబడతామో అప్పుడే మనం విజయం సాధించినట్లు లెక్క. జీవితంలో మనం అనుకున్నది ఏది అనుకున్నట్టు జరగకపోవచ్చు, అనుకున్నంత స్థాయిలో జరగకపోవచ్చు కూడా. ఒక్కొక్కసారి మనం చేసిన పని మనకు నష్టాన్ని గురి చేయవచ్చు, బాధను కలిగించవచ్చు. అయినా నిరాశ పడకుండా ఆశావాద భావంతో, ధైర్యంగా, ఆత్మవిశ్వాసంతో ముందుకెళ్లగలగడమే ఆ వ్యక్తి విజయం. అందరూ అన్ని విషయాల్లో ప్రావీణ్యతలు కలిగి ఉండకపోవచ్చు. భగవంతుడు మనకి ఏ విషయంలో ప్రావీణ్యత, అభివృద్ధి, ప్రతిభ ఇచ్చాడో గుర్తించి ఆ విధంగా ముందుకెళ్తే మాత్రం మనకు జీవితంలో ఎటువంటి కష్ట నష్టాలు వచ్చినా నిలదొక్కుని ముందుకు సాగగలం. ఒకరు ఒక విద్య నేర్చుకున్నారని చెప్పి మనం కూడా అదే విద్య నేర్చుకోవాలనుకోవడం, ఒకరిని ఆదర్శంగా తీసుకోవడం తప్పు కాదు. కానీ ఒకరిని అనుకరించడం అంటే ఇమిటేట్ చేయడం అనేది ముమ్మాటికి తప్పే. మనం ఆ స్థితికి తగిన వారమా లేదా అనేది ఒక్కసారి మనకు మనమే పరీక్షించుకొని నేటి యువత జీవితంలో ముందుకు వెళ్ళాలి. మనం అనుకున్న చదువు చదివి దానికి తగిన ఉపాధి వచ్చి
మనం అనుకున్న రంగంలో స్థిరపడితే అసలు మాట్లాడుకునే సమస్య గాని, మాట్లాడుకునే విషయం గాని ఏమీ ఉండదు. అంతా సజావుగా నల్లేరుపై నావలాగా సాగిపోతూ ఉంటుంది. కానీ అనుకున్నది దొరకని పక్షంలో, మనం ఆ చదువులో పూర్తి ప్రావీణ్యత సాధించలేని పక్షంలో, మనకేదైనా వ్యాపారం చేసుకునే నైపుణ్యం లేని పక్షంలో, ఆర్థిక స్తోమత లేని పక్షంలో, ఎవరి సహాయం సహకారం దొరకని పక్షంలో ఏం చేయాలి? ఇక్కడ మనం నేర్చుకోవలసింది, మనల్ని మనంగా గురువుగా భావించి మనకు మనమే తయారు చేసుకోవలసిన విషయం ఒకటి ఉంది. అదేమిటంటే మన యొక్క వ్యక్తిత్వాన్ని ఒక స్థిరమైన నిర్ణయాలపై, ఒక స్థిరమైన నైతిక ఆశయాలపై నిలబెట్టుకోవడం. నైతిక విలువలతో మన వ్యక్తిత్వాన్ని రూపొందించుకుంటే మన యొక్క విజయాలు, ఫలితాలు కూడా అదే ఉన్నత స్థాయిలో ఉంటాయి. నైతిక విలువలంటే నిజాయితీగా ఉండడం, ఎక్కడ ఎవరిని ఎలా గౌరవించాలో గౌరవించడం, సమాజం పట్ల బాధ్యత కలిగి ఉండడం, మానవత్వం, కరుణ, జాలి కలిగి ఉండడం, ఇవన్నీ కూడా మన జీవితంలో విజయం సాధించడానికి ఎక్కడో చోట ఏదో మూలాన ఉపయోగపడుతూనే ఉంటాయి. అది ఎలా అంటే, ఉదాహరణకి మనం నిజాయితీగా ఉంటే మన నిజాయితీని గుర్తించి ఒక వ్యక్తి మనకు ఆర్థిక సహాయం చేయొచ్చు. మనం నిబద్ధతగా ఉంటే మన యొక్క నిబద్ధతను చూసి ఒక వ్యక్తి తనకి ఏదైనా సహాయం చెయ్యాలి అని అనిపించవచ్చు. మనం సమాజానికి సేవ చేశామనే ఆ సేవ చూసి మనలాగే సేవ చేసే వాళ్ళు వచ్చి మనతో తోడ్పడవచ్చు. ఇలా ఎన్నో రకాలుగా మనం నైతిక విలువలతో ముందుకెళితే జీవితంలో విజయంగా ముందుకెళ్లడం పెద్ద విషయమేమీ కాదు. విజయం మన వెనకే ఆటోమేటిక్గా ఆతృతగా పరిగెత్తుకుంటూ వచ్చేస్తుంది. మనల్ని వదిలి వెళ్ళమన్నా వెళ్ళదు. విద్యార్థులకు జ్ఞానంతో పాటు నైతికత, సామాజిక బాధ్యత, పరిణితి కలిగిన వ్యక్తిత్వ విలువలు ఇవన్నీ నేర్పిస్తూ ముందుకెళ్లగలిగే విద్యావ్యవస్థ ఉన్నప్పుడే సమాజం బాగుపడుతుంది. సమాజం ద్వారా దేశం బాగుపడుతుంది. మనం అనుకున్న మంచి మార్పులు త్వరలోనే మన విద్యావ్యవస్థలో రావాలని, మన దేశం యొక్క యువకుల సామర్థ్యాన్ని సమర్థవంతంగా దేశం వాడుకొని మున్ముందుకు సాగాలని, భావితరాలకు ఆదర్శంగా నిలవాలని, ప్రావీణ్యత, నైతికత, సామాజిక బాధ్యత, పరిణితి కలిగిన వ్యక్తిత్వ విలువలు కలిగిన యువత సమాజంలో ముందుకు వచ్చినప్పుడే దేశం ముందుకు వెళ్తుంది. అలాంటి విద్యార్థులు, యువకులు భావితరాల్లో రావాలని కోరుకుంటూ, విద్యా వ్యవస్థ పూర్తిగా ప్రక్షాళన అవ్వాలని ఆశిస్తూ, వీడియో మీకు నచ్చిందని భావిస్తున్నాను. దయచేసి లైక్ చేసి మరింత మందికి మంచి విషయాలు చేరవేసేందుకు షేర్ చేయండి. మరిన్ని ఆసక్తికరమైన, ఆలోచింపజేసే విషయాలను మీ ముందుకు తీసుకొచ్చేందుకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు.